నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ భాష గారు. ఈ మధ్య కాలంలో ఇటు శివాజీ చేసినటువంటి కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇటు అనసూయ కూడా దానికి సంబంధించి ధీటుగా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. బట్ అంతేకాకుండా శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీద పాపం ఎక్కడో ఊళ్ళు తిరిగే నా అన్వేషణ అనే వ్యక్తి, అంటే ఒక యూట్యూబర్, ఒక అంటే మానవుడు కాదు ఆయన, మనమంతా మానవులు, ఆయన మాత్రం మానవుడు కాదు, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్. కాబట్టి ఆయన కొన్ని కామెంట్స్ చేసి ఇటు శివాజీ గారిని కూడా నానా మాటలు మాట్లాడడం జరిగింది. ఇంకా అలాగే హిందూ దేవుళ్ళ మీద కూడా విరుచుకుపడిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటంటే ఈయన పద్ధతి ఏంటి, ఈయన మైండ్ సెట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? రైట్. సో నేను చెప్పింది అయితే మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. అంటే ఈ బూతులు తిట్టేసి ఈ క్షమాపణలు చెప్పడాన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? సరే, బూతులు తిట్టేది వాడి సంస్కారం అనుకుందాం. ఇటువంటి బూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే శాండ్విచ్ మసాలాకి పోతున్నా అనేవాళ్ళు, ఊరికి ఒక దేశానికి ఒక అమ్మాయితో తిరిగేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు మనకి ఇటువంటి వాళ్ళే కాదు, ఐటెం సాంగులు పాడేవాళ్ళు కావచ్చు. ఇది నా సోకు పడలే తిని అని చెప్పి పాడిన మహా వాళ్ళు, సిగరెట్లు తాగేసి మందులు కొట్టేసి బయటకు వచ్చి సిగరెట్లు తాకండి, మందు కొట్టకండి, చెడిపోతారని చెప్పేవాళ్ళు, లేకపోతే రాశిగారి ఫలాలు అని చెప్పి షోలో బూతులు మాట్లాడేసి, నేను షో కోసం బూతులు మాట్లాడతాను, బయటకు వచ్చి నీతులు మాట్లాడతాను. ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నీతులు చెప్పేవాళ్ళు. వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవాళ. ఒక అనసూయ గారు, ఒక చిన్మయ్య గారు, ఒక అన్వేష్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసే పనులు ఏంటి, వీళ్ళు శాండ్విచ్ మసాలాలు, పచ్చి బూతులు, బూతు పాటలు, బూతు మాటలు, వీళ్ళందరూ మనకి నీతులు చెప్తారు. మనం అందరం కూడా చెవులు పూలు చెట్లు పెట్టుకొని అవునండి అండ్ వీళ్ళు తిట్టేది ఎవరిని? గరికపాటి గారిని. మంచి చెప్పి అయ్యా పద్ధతిగా ఉంటే మీకు అటువంటివి జరగవు అని చెప్పిన శివాజీ గారిని. శివాజీ గారు అమ్మాయిలు ఇట్లాంటి బట్టలు వేసుకోకపోతే నేను ఎత్తిన కనిపెట్టి చంపేస్తాను అలా. ఆయన ఏమన్నారు? చీర కట్టుకుంటే బాగుంటుంది అన్నారు. సరే, చీర సామాన్లు బయటపడి అది తప్పు. ఆ విషయంలో అందరూ తప్పట్టు. బట్ సిన్స్ ఆయన క్షమాపణ చెప్పారు, బట్ స్టిల్ నేను కట్టుబడి ఉన్నది ఈ మాటకే అని చెప్పాడు. అంటే డీసెంట్గా డ్రెస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే కొన్నిసార్లు పబ్లిక్ ఫంక్షన్స్లో జనాలు ఎగబడతారు మీ మీదకి, అప్పుడు ఏదన్నా మీకు అపశృతి జరగచ్చు అనేది ఆయన చెప్పిన మాట. ఇప్పుడు బయట ఓకే, శివాజీ గారి విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన బయటకు వచ్చి ఇలా బట్టలు వేసుకోండి, చీర కట్టుకోండి, పద్ధతిగా ఉండండి, ఇలా ఉంటే మీ మీదకి ఇలాంటి దాడులు జరగవు అని చెప్పేసి అని ఆయన చెప్పడం కరెక్టే. మరి సినిమాల్లో అయినా నడుంగిల్లడాలు, లేకపోతే ఇంకేదన్నా పనులు చేయడాలు, ఇప్పుడు ఒక సినిమాలో కంప్లీట్గా నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఆయనది, అమ్మాయిని రేప్ చేయడం గట్టా ఉంటుంది. మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడాలంటే, ఇప్పుడు ఎవడన్నా సరే ఆయన దాని ద్వారా కూడా ఎలాంటి సందేశం ఇవ్వాలంటే, ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసే క్యారెక్టర్ ఈయన చేశాడు అనుకోండి, తర్వాత ఈ అత్యాచారం చేసిన వాడికి ఎటువంటి దరిద్రం చుట్టుకుంటుంది, వీడిని సమాజం ఎలా వెలివేస్తుంది, లేకపోతే వీడికి ఎటువంటి శిక్షలు పడతాయి, లేకపోతే వీడి కాళ్ళు ఇరిగిపోయి కన్ను వంకరిపోయి వీడు ఎంత, లేకపోతే వీడికి రోగాలు వచ్చి ఎలా దరిద్రం అనుభవించి చచ్చాడు అనేది కనుక మీరు చూపించారంటే, ఈయన ఆ క్యారెక్టర్లో ఒక మంచి సందేశం ఇచ్చినట్టే చూడాలి. చేసింది ఆ పని, బట్ చేసింది విలన్గా చేసినప్పుడు ఆ విలన్ని చూపించి అది తప్పు అని చెప్పాలి. అలా కాకుండా నువ్వు హీరోగా చేస్తూ చూడరా ఒక సినిమాలో ఆయన ఎందుకు అమ్మాయిలు పొదల చాటుకి, అంటే అబ్బాయిలు పొదల చాటుకి పిలిస్తే వెళ్ళండి అమ్మా, అమ్మాయిలు పొదల చాటుకి పిలిస్తే వెళ్ళండి అని చెప్పిన ఒక హీరో ఉన్నారు. ఇలా ఇంకా చాలా పెద్ద పెద్ద హీరోలు చాలా డైలాగులు చెప్పారు. అంటే నువ్వు ఒక విలన్గా చేస్తూ తప్పు చేసావు, హీరో నేను కొడతాడు, ఇది తప్పు అని చెప్తాడు, ఓకే, దట్స్ ఓకే. కానీ నువ్వు ఎప్పుడైతే హీరోగా చేస్తూ తప్పును ప్రీచ్ చేస్తావో అది తప్పు. ఇక్కడ ఇంకొక విషయం కూడా, సభ్యత అసభ్యత. నడుము అనే పదం మనం వాడచ్చు, ఓకే. సపోజ్ ఒక పాటలో నా నడుము గిల్లాడు అని చెప్పి ఎవరన్నా ఒక హీరోయిన్ ఒక సింగర్ పాడింది అనుకో, దాంట్లో ఏమైనా బూతు కాదు, ఏదో చిలిపి పని అన్నట్టుగా చూస్తాం, లేకపోతే ఒక పోకిరి పని అన్నట్టుగా చూస్తాం. లేదు నా సోకు పళ్ళు తినండి, ఇది బూతా కాదు? చెప్పండి. ఇప్పుడు చిన్మయ్య విషయంలో మీరు ఇంత నా సోకు పళ్ళే అది ఒకటే కాదు, తీయాలంటే బోర్డు ఉన్నాయి. ఉన్నాయి, కరెక్ట్. సరే, చనిపోయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఐడియా ఉండే ఉంటారు, ఓకే. ఆయన అడిగారండి, అదే పెదరాయుడు సినిమాలోని బావవి నువ్వు బామని నేను అనే
అనే సాంగ్ ఉంది, విన్నారా? అందులో మొత్తం సాంగ్ అంతా మొత్తం బూతే ఉంటుంది, తెలుసా మీకు అది? అయ్యో మీరు అదేం చూసారంటే ఇంకొన్ని అంతకన్నా దారుణమైన పాటలు కొన్ని వందలు పాడారు ఆయన. తర్వాత ఆయన ఒకనొక దాంట్లో క్షమాపణ కూడా కోరారు. నేను ఇనిషియల్గా బడ్డింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కెరీర్ కోసం నాన్న గడ్డి కాసి ఇటువంటివన్నీ ఒప్పుకోవాల్సి వచ్చింది. బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఇవి మానేస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే మనిషి మారారు అని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా క్షమించవచ్చు. కానీ అప్పటిదాకా ఆయన పాడుతున్న టైంలో, అంటే అప్పుడు మీరు నేను చిన్నవాళ్ళం కాబట్టి ప్రశ్నించాల్సిన గొంతులు ప్రశ్నించాల గట్టిగా. ఇప్పుడు మీరు నేను ఈ చిన్న తప్పును కూడా పట్టుకుని సామాన్ అన్నదాన్ని పట్టుకుని గట్టిగా వేసాం. అలాగే సోకుపళ్ళు అన్నదాన్ని చేసి తప్పని చెప్పాం. అలాగే రాశిగారి ఫలాలు అని చెప్పి ఆవిడ కించపడడం తప్పని చెప్తున్నాం. ఇవాళ మీడియా ఇంత పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఆ రోజుల్లో అంత లేకపోయింది. చల్తా హై యాటిట్యూడ్లో చాలానే పాడేశారు ఆయన. ఆయనకి అంతటికీ ఆయనే తీసారా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పారా, మొత్తానికి ఆయనకు ఒక స్పృహ వచ్చింది, ఆపేశారు. ఆయన కదమో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా దేవుళ్ళ భావిస్తారు ఆయన చాలా మంది. ఆయన కూడా ఇనిషియల్ స్టేజెస్లో బాగుందమ్మో బత్తాయికాయ ఇట్లాంటి పాటలన్నీ రాశాడు. తర్వాత ఆయన దాన్ని ఏమంటారు పశ్చాత్తాపడి అందరికి చెప్పారు, నేను ఇనిషియల్ స్టేజెస్లో సూచించే స్థాయిలో ఉన్నాను. ఒక ప్రొడ్యూసర్ చెప్తే సార్ వద్దు సార్ చూడండి బాగుండదని చెప్పేవరకే నా బాధ్యత, శాసించే స్థాయిలో లేను. బట్ తర్వాత నాకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక పెద్ద మనిషి హోదా ఎప్పుడైతే జనాలు నీకు కల్పిస్తారో నీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అప్పుడు కూడా నువ్వు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తానంటే బాగుండదు. ఇప్పుడు మన హీరోలు ఎవరైతే టాలీవుడ్ హీరోలు వీళ్ళందరూ ఉన్నారో ఇనిషియల్గా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పట్లో వాళ్ళు విలన్ రోల్ చేసి ఉండొచ్చు. చిరంజీవి గారు అయినా సరే ఫస్ట్ విలన్ రోల్ చేశారు. ఆయన కూడా ఈ అత్యాచార క్యారెక్టర్లో ఇవి చేస్తున్నారు ఫస్ట్లో, పునమిరాగు అటువంటి వాటిలో. తర్వాత ఆయన హీరో అయ్యారు. హీరో అయ్యి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన బాధ్యత చాలా పెరిగింది. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ అంతుంది. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయలేవు. విత్ మోర్ పవర్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అలా ఎస్పి బాలు గారైనా లేకపోతే సీతారామశాస్త్రి గారైనా సరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓపెన్గానే క్షమాపణ చెప్పారు. సరే, ఆ పాటల విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. మరి సినిమాల్లో ఆ పాటలు పెట్టే డైరెక్టర్స్ని ఏ రకంగా చూడొచ్చు, మ్యూజిక్ వాయించే వాళ్ళని ఏ రకంగా చూడొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ని. సరే, లిరిక్ రైటర్స్ విషయానికి వద్దాం కాసేపు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కానివ్వండి, లేకపోతే అనంత శ్రీరామ్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళంటే కొత్త వాళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో తెర మీదకి వచ్చారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా కొన్ని పాటలు మనకి నచ్చినప్పటికీ కొన్ని అనంత శ్రీరామ్ గారు ఏం రాశారు నేను ఇంకా రీసెర్చ్ చేయలేదు, మనం తెలియకుండా అనేయకూడదు. మేము ఆయన మాటలు అవన్నీ వింటుంటే ఆయన కొంచెం అద్భుతమైన భావాలు ఉన్న వ్యక్తిగా నాకు కొన్నాళ్ళు అనిపించాడు. ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ ట్రావెల్డ్ ఫర్ సమ్ టైమ్. వెల్కమ్ బాబా అనే సినిమాలో ఆయన నేను కలిసి ఒక రోల్ కూడా చేసాము. ఎందుకు నాకు ఆయన చాలా సంస్కారవంతమైన మనుషులనే అనిపించాడు. బట్ ఇఫ్ యూ నో సంథింగ్ హీ హ్యాస్ రిటన్ లైక్ దట్ మనం పేరు తీసుకున్నాం, లేకపోతే ఇట్ విల్ బి నో ప్రాబ్లం ఫర్ దట్. సో కాశల్ శ్యామ్ గారు కానివ్వండి, అంటే ఇలా కొంతమంది అంటే మనకు తెలియక మనం ఇప్పుడు చేసిన అమ్మ ఎద్దవే ఆ సమస్య లేదు. కాకపోతే మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మనం అనలేం కాబట్టి, సరే సార్ ఈనాళ్ళు ఏదో చేస్తే చేసేసారు, ఇక నుంచి అయినా సరే దయచేసి ఇవన్నీ ఆపేయండి. ఎందుకంటే మీరు డబ్బుల కోసమో లేకపోతే మీ కెరీర్ కోసమో చేస్తున్న ఈ పని వల్ల ఒక జనరేషన్ నాశనం అవుతుంది. దాంట్లో మీరు అన్నట్టుగా డైరెక్టర్ ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్డ్, కొరియోగ్రాఫర్ కూడా స్టెప్స్ ఎలా ఇప్పిస్తాడమ్మా, నా సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరబెట్టి జుగుప్సాకరమైన స్టెప్పులు, అది కూడా ఐశ్వర్య రాయ్ మిస్ ఇండియా. ఆవిడకైనా ఉండాలి కదా, ఆవిడేమి చిన్న ఇప్పుడు ఈ రోల్ కాకపోతే ఇంకో రోల్ ఆవిడకేమి ఇప్పుడు బడ్డింగ్ స్టేజెస్లో ఉన్నవాడు అనుకోండి, మీరు ఇలాంటివి చేస్తేనే మీకు ఉంటాయనుకుంటే అది ఒక సానుభూతి కోణంలో. అప్పటికి కూడా నేను చెప్తా, మీ భక్తి కోసం మీరు ఒక జనరేషన్ని ఒక సంస్కృతిని నాశనం చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. సో అందం వేరు, అసహ్యం వేరు. అంటే ఇక్కడ చిన్మయి ఇప్పుడు మీరు అన్నారు కదా, నా సోకు పల్లి తినని ఇప్పటికీ 4-5 సార్లు అని ఉంటారు ఆ వర్డ్. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది కదా, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తను ఎక్స్ప్రెసివ్ చేయడంలో తప్పేంటి అసలు? తప్పు ఇప్పుడంటే నువ్వు ఐటమ్ సాంగ్స్ చేసుకో, బూత్ పాటలు రాసుకో, బూత్ పాటలు పాడుకో. కొంతమంది ప్రాస్టిట్యూట్స్ కూడా ఉన్నారు, ఓకే, వాళ్ళు కూడా బతుకుతున్నారు, బతకనేయండి, ఎవ్వరికి మాకే సంబంధం లేదు. మీరు తప్పు, మీరు రైట్. ఏ రోజైనా సరే నేను వచ్చి ఇది తప్పు అని చెప్పాను ఇవాళ దాకా లేదు. నేను ఇప్పటిదాకా వచ్చిన అన్ని కేసెస్లో ఎవడన్నా సరే మగాడిని లేకపోతే అమాయకుళ్ళని వాళ్ళు మీరు పట్టుకుని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో సపోర్ట్గా వస్తున్నాను తప్ప, ఈ రోజు దాకా చిన్మయ్య గారు పాడిన పాటల గారి గురించి కానీ, అనసూయ వేసుకున్న డ్రెస్సుల గురించి కానీ,
లేక మంచు లక్ష్మి గారి క్యారెక్టర్ గురించి ఇదే ఎప్పుడు కూడా దేని గురించి నేను మాట్లాడలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మీకు ఒకటి చెప్తా. అనసూయ గారు వేసుకున్న డ్రెస్సుల కన్నా అరాచకమైన డ్రెస్సులు వేసుకొని పోస్టులు పెడుతున్న ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలు లేరా? ఉన్నారు కదా. ఉన్నారు. మరి పాపం ఆవిడని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు జనాలు? చిన్మయ్య గారు పాడిన బూతు పాటల కన్నా ఇంకా దారుణమైన పచ్చి బూతులు. ఈవెన్ చిత్ర గారు కూడా నా పారాడు పెట్టే తాళం తీసి బాగా కాలం అయినది అని పెడితే ఇదే అనసూయ గారు డ్యాన్స్ చేస్తారు. అంటే చేసుకోండి. ఇది ఒక దరిద్రం మన సమాజంలో చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రాస్టిట్యూషన్స్ చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న వాళ్ళ మీద కూడా నేను సరే ఒక జాలి కోణంలో అది తప్పైనా ఏదో వీళ్ళకి వాళ్ళ నాన్న డాక్టర్ చదివించలేకపోయాడు, ఆవిడ ఇంజనీరింగ్ చేయలేకపోయాడు, లేకపోతే పెద్ద కెరీర్ ఉండే అవకాశం లేకపోయింది, ఇంకా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో దిగిన వాళ్ళు కొంతమంది అయితే లేదు అన్ని రకాల ఉంటారు. బట్ ఏదో రకమైన చిన్న జాలి కోణంలో మనం వాళ్ళని చూస్తాం. ఆవిడ వచ్చేసి ఎవరు వీళ్ళు కాదు నేను చెప్పేది, ఒకవేళ ఒక ప్రాస్టిట్యూషన్ చేసుకునే అమ్మాయి వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ ఏదో పెట్టి అమ్మాయిలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ గిన్నెలు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ మీ కర్మ అవి సావండి ఒకటితోనే. నేను చూడండి రోజు నలుగురితో తిరుగుతా, ఎంత డబ్బులు వస్తాయి, నాకు బెంజి కారు ఉంది, ఏ చదువు చదివే నేను మీలాగా కుక్క చదువుకొని పరీక్షలు రాయాలా, నేను కొట్టించుకొని వస్తాను నా దగ్గరికి రోజు జనాలు. ఎందుకండి ఈ బతుకు వేస్ట్? ఇది ఈ బతుకంటే. వీళ్ళందరూ మగాళ్ళు మిమ్మల్ని ఒక కల్చర్ పేరు చెప్పి మాయమాటలు చేసి ఈ చట్టంలో బంధించారు. వాళ్ళకి బట్టలు ఉతకడానికి కావాలి, గిన్నెలు తవ్వడానికి మీరు కావాలి, ఈ పిల్లల్ని కనడానికి కావాలి, వాళ్ళని పెంచడానికి, వాళ్ళు ముడ్డు గడగడానికి మీరు కావాలి. నా బతుకు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నాను, నా ఇష్టం నాది. నాకు కావాలంటే బోల్డ్ మంది నాకు కార్లు డబ్బులు అని చెప్పి ఒక మహిళలను ఉద్దేశించి చెప్తే విల్ యూ యాక్సెప్ట్ దట్? అంటే నేను అనేది మీరు చేసుకోండి, పబ్లిసిటీ వద్దు. నువ్వు మందు తాగు, మందు భలే ఉంటుందిరా, నువ్వు కూడా తాగు, బాగుంటుంది. చెప్తున్నా, ఎవడన్నా అట్లా చెప్పాడు అనుకోండి, సిగరెట్ తాగు భలే ఉంటుంది. నిజంగా మందు తాగేవాడైనా సరే నాకు ఎందుకు వచ్చింది దరిద్రపు రొంపిలోకి, నేను ఎవడో నన్ను అంటగట్టాడు, నా కొడుకైనా ఇది రాకుండా ఉండాలి అని కోరుకుంటాడు వాడు. సిగరెట్ అయినా సరే, సిగరెట్ తాగే తండ్రి అయినా అలాగే. నాకు తెలిసి వీళ్ళైనా సరే ఏదో రకంగా ఈ వ్యభిచారం అనే రొంపిలోకి దిగిన వాళ్ళైనా సరే పొరపాటున వాళ్ళకి ఏదైనా పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు ఇటువంటి దాంట్లోకి పోకూడదని కోరుకుంటారు తప్ప, ఎవరితో ఒక తిక్కమొక్కంది ఇట్లా చేసిందని చెప్పి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరన్నా పెడితే అసహ్యంగానే ఉంటుంది. సో అసహ్యంగా ఉందా లేదా పక్కన పెడితే ఇటువంటివి మనం ఆపాలా వద్దాం? ఆబ్వియస్గా ఆపాలి. ఇది పక్కన పెట్టద్దు. సరే ఇంకొంత అంత దారుణం కాకపోయినా కొంత డిఫరెంట్ ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ చూడండి. ఆవిడ ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు అని చెప్పారు. మీరు ఇంత కష్టపడి ఇంజనీరింగ్లు ఇవన్నీ కూడా చేయక్కర్లేదు, మీకు కొంచెం గ్లామర్ అంటే కొంచెం అందాలు ఆరబోస్తే చూడండి ఆవిడ ఎన్ని డబ్బులు సంపాదించుకుంటుందో అని చెప్తే ఒక జనరేషన్ అంతా కూడా ఏంటి అవునా ఇంత కష్టపడుతున్నాను నేను, మనం కూడా ఇటు వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి అనుకునేవాళ్ళు. ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇంకా అబ్బాయిలు అందుట్లో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కామంతో చూసే యదవులు ఉన్న దేశం భారతదేశం. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువట. ఎందుకంటే ఉప్పు కారాలు అందరికన్నా గట్టిగా తినేది తెలుగు వాళ్ళు. అంటే ఉప్పు కారం తినే ప్రతి ఒక్కరికి కామం వచ్చేస్తుందా? వేరే రోగాలు ఏమి లేకపోయి హెల్దీ బాడీ అయితే జనరల్గా మిగతా వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే మరి మందు తాగే వాళ్ళకి ఉంటుందా? వాళ్ళు తెలియదు, మనకి ఐడియా లేదు కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే అదొకటే కాదు, ఉద్రేకం, కోపము ఇవన్నీ కూడా అంటే బేసికలీ బీపీ, బ్లడ్ సప్లై ఇదన్నమాట. సో వీళ్ళని క్యాష్ చేసుకోవడానికి చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళ కామంతో రగిలిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇదే సోకాల్డ్ వీళ్ళు బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్సులు చేసే ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే బొంబాయిలో ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకంటే అక్కడ చూసేవాళ్ళు లేడు, ఇంత సంగ కాచుకునేవాడు ఎంబడపడ్డా. అంటే నాకు డౌట్ ఇక్కడ, మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, రైట్? హీరో హీరోయిన్. ఒక సిచ్యువేషన్, ఒక రొమాంటిక్ సీన్ వస్తుంది. ఆ రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు అబ్బాయి అమ్మాయి మీద నడుము మీద చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పుడు బయట ఉండే వాళ్ళు ఏంటి,
తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా ఉప్పు కారాలు తినే వాళ్ళకే ఇట్లాంటి ఐడియాస్ ఇట్లాంటి థాట్స్ ఎక్కువ వస్తాయని మీరు అన్నారు, రైట్? ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు ఒక ఫీమేల్ అండ్ మేల్ వాళ్ళిద్దరి మధ్య ఒక కైండ్ ఆఫ్ రొమాంటిక్ సిచ్యువేషన్, ఓకే, దే ఆర్ డూయింగ్ దట్ యాక్టింగ్, రైట్? సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మాయి నడుము మీద చేసినప్పుడు ఆబ్వియస్గా మగవాడికి ఫీలింగ్స్ రావా? వస్తాయి. మరి అప్పుడు వాళ్ళు అంటే రాకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేయలేదు వాడు. ఓకే, యాక్టివ్ లోపల వాడి ఫీలింగ్, మరి వాడి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముంది, పరిస్థితి ఏముంటుంది? తర్వాత వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంటే ఎంతమంది చట్టపట్టాలు వేసుకొని తిరగట్లేదు షూట్ అయిపోయిన తర్వాత? ఐ డోంట్ నో, అది వాడి పరిస్థితి ఏంటంటే వాడు ఏమైనా చేసుకోవచ్చు తర్వాత. దరిద్రం ఏంటంటే ఒకవేళ ఈవిని తలుచుకుంటే ఇంటికి వెళ్ళి పెళ్ళంతా సంసారం చేయడం అనేది ఇంకా దరిద్రమైన విషయం. ఓకే, రైట్. ఓకే, ఈ టాపిక్ ఎక్కడితో క్లోజ్ చేద్దాం మనం. అయితే ఏంటి అంటే అంటే ఈ విధమైనప్పుడు నా ఒళ్ళు నా ఇష్టం అని వీళ్ళు అంటున్నారు. ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ, చిన్న సెన్సిబిలిటీ ఏంటంటే ఇదే సీన్ నడు మీద ఖుషి సీన్ చాలా ఫేమస్ కదా ఎందుకు. ఓకే ఓకే, ఈ సీను మన వాళ్ళు అసలు మన తెలుగు రాష్ట్రాల్లో పిచ్చెక్కించిన సీన్ అది. ఇప్పటికీ కూడా రీక్రియేట్ కూడా చేశారు బోలాశంకర్లోని. ఏకంగా చిరంజీవి గారు రీక్రియేట్ చేసిన సీన్, అంత పాపులర్ సీన్ ఇది. తమిళ్లో చెల్తా, తెలుగులో చెల్తా. ఇది బాలీవుడ్లో పెడితే ఏ నడువు పట్టుకుని నడువు కోసం ఇంత హడావుడి చేస్తున్నారా? ఇంకా అమెరికాలో పోతే ఏమిట్రా ఇది, ఏమైనా కితకితలు పెడతారు. వాళ్ళకి అసలు ఏ రకమైన ఆ సెన్సిటివిటీ ఉండదు. మనకు ఒక నడుము దాని మీద చెయ్యి ఇలాంటివన్నీ ఉంటాయి తప్ప వాళ్ళకి అవి ఏమి ఉండవు. ఉండని చోట అలా ఉన్నారు కాబట్టి ఉండే చోట కూడా ఇలాగే ఉండాలని చెప్పి నువ్వు చేస్తే ఇది వేరు. అందుకే డిఫరెంట్ సెన్సార్ బోర్డ్స్ ఉన్నాయి. అమెరికాలో ఉన్న సెన్సార్ బోర్డు ఇండియాలో లేదు. ఇండియాలో బాంబేలో ఉన్న సెన్సార్ వేరు, హైదరాబాద్లో ఉన్న సెన్సార్ వేరు. ఎందుకు అంటే పీపుల్స్ సెన్సిబిలిటీస్ డిఫరెంట్. అక్కడికి ఇక్కడికి, అక్కడ యాసిటీస్కి ఇక్కడ చేస్తే పొరకట్లెత్తుకుని కూడా వేస్తారు. ఆడవాళ్ళే కొడతారు వచ్చి, వేరే వాళ్ళు కూడా అక్కర్లా. సో మీరు ఇదే సీన్ అమెరికాలో వెళ్తే వాళ్ళు 13-14 ఇయర్స్కే ఈ ఏమంటారు పార్టీస్లో అమ్మాయి నడుము మీద చేతులు పెట్టడం, వాళ్ళు భుజాల మీద చేతులు పెట్టడం, డ్యాన్స్లు చేసుకోవడం, వాళ్ళకి దట్ ఈస్ కామన్. పెద్ద అబ్బాయి అమ్మాయి నడుము పట్టేసుకున్నాను నేను, ఓహో అనేది ఉండదు వాడికి. అండ్ ఇది ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పనా మీకు? చిన్నప్పటి నుంచి వాడికి ఓకే సరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇది తప్పు, నేను నా పెళ్ళంతోనే ఏదైనా సరే తొలి ముద్దైనా లేకపోతే ఏదైనా సరే హగ్ అయినా ఇవన్నీ నా పెళ్ళంతోనే ఉన్నవాడికి ఏమవుతుందంటే వాడు వెళ్ళైన తర్వాత వాడు ఒక పూల గంపలో పడ్డట్టు వాడికి ఒక యూనో ఎప్పుడు చూడని ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగు లేకపోతే అవి వస్తాయి. అలాగే ఆడపిల్లకైనా కూడా ఆ అద్భుతమైన ఫీలింగ్ అనేది ఎప్పుడు వెళ్ళిపోద్దంటే వీడికి 4 బ్రేకప్లు, ఈవిడికి ఒక 5 బ్రేకప్లు అయిపోయి తర్వాత వచ్చి సరే ఇవే పెద్ద విషయం కాదు. కానీ ఆ ఫస్ట్ టచ్ అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టైమే అంటే ఒకసారి ప్రేమిస్తారు, ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేస్తారు, వెళ్ళిపోతున్నాయి సెన్సిబిలిటీస్ మెల్లగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఇంకా స్టిల్ మనం వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా దీంట్లో ఉన్నాం. అలాగే వెళ్ళిపోతుంది ఇది కూడా కొన్నాళ్ళకి మెల్లగా వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు జనరేషనే బెటర్ అని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు జనరేషనే ఉండదు అంటున్నాను నేను తర్వాత. ఎందుకంటే మీరు గమనించండి, అమెరికాలో పాపులేషన్ ఏమైంది? పడిపోతుంది. చైనాలో పాపులేషన్ ఏమైంది? పడిపోతుంది. ఇది ఆ సో కాల్డ్ ఆఫ్ఘనిస్తాన్లో పాపులేషన్ పెరుగుతుంది, పాకిస్తాన్లో పాపులేషన్ పెరుగుతుంది. వీళ్ళందరూ ఫుల్గా డ్రెస్సెస్ వేసుకున్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే భార్యని చూసి అంటే ఫుల్గా బట్టలు వేసుకుంటేనే పాపులేషన్ పెరిగిద్దా? వాళ్ళకి ఏంటంటే చూడాలనే కోరిక పెరుగుతుంది. అంటే ఆ భార్యను చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ వాళ్ళకి అసలు సెన్సిబిలిటీస్ ఉండవు. అంటే మొత్తం చూపించేస్తే ఇంట్రెస్ట్ పోతుందా మగవాళ్ళకి? తొందరగా పోతుంది. అంటే వాడు చూపించేస్తే కూడా కదా, ఎలా అంటే వాళ్ళ అమ్మ కూడా అదే బట్టలు వేసుకొని చిన్నప్పటి నుంచి పెంచింది అనుకోండి, వాడికి అది నార్మల్గా ఉంటుంది. వాడు రేపు వాడి పెళ్ళాం కూడా అలాగే కనబడింది అనుకోండి. ఇప్పుడు ఫీలింగ్స్ కోసం అబ్బాయిల ఫీలింగ్స్ కోసం అమ్మాయిలు ఈ రకంగా ఉంటేనే కరెక్ట్ పాపులేషన్ పెరిగిద్ది కాదు. పాపులేషన్ ఇండియాలో పెరిగినంత ఎక్కడ ఎందుకు పెరగట్లేదు అనే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మన వాళ్ళు ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేశారు. ఓకే, ఆడవాళ్ళు వేరుగా మగవాళ్ళు వేరుగా చదువుకోవడాలు, ఉమెన్ స్కూలు, జెంట్స్ స్కూలు, లేకపోతే అమ్మాయి మీద టచ్ చేయడం తప్పు, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించుకొస్తుంటారు కదా. అమెరికాలో అలాంటి మీద చేసుకుంటారు, చిన్నప్పుడే 13 ఏళ్ళకే డేటింగ్లు అంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి లేవు కదా. మనకి అమ్మ డేటింగ్ అంటే ఊళ్ళో ఇప్పుడైతే అది వాళ్ళ ఇష్టం కదా. నేను అనేది ఇష్టమా కాదా కాదు, పాపులేషన్ గ్రోత్ గురించి చెప్తున్నా. వాళ్ళకి ఎందుకు మీకు తెలుసో లేదో
నార్వే, అమెరికా ఇలాంటి చోట్ల అబ్బాయిలు అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎనీమోర్. వాళ్ళ లెవెల్ పెరిగిపోయింది. వాడికి కావాల్సింది కావాలంటే ఏఐలోనే అమ్మాయిలు, ఏఐలోనే అబ్బాయిలు వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళతోటి సంసారాలు చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు బయట వాళ్ళని చూస్తే కూడా వాళ్ళు చాలా చిల్లర కనిపిస్తున్నారు. అసలు నో కాంటాక్ట్ అమ్మాయికి అబ్బాయికి మధ్య. సో సరే, అమ్మాయిలకి అబ్బాయి మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది నేను మాట్లాడను, కానీ అబ్బాయిలకి అమ్మాయిల మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే చాలామంది చెప్పేది ఇలా ఉంటే దీంట్లో ఏముంది చెప్పుకోండి, క్యూరియాసిటీ. ఇలా ఉందనుకోండి నార్మల్ అనేది అలా ఉండాలి ఇలా ఉండాలి నేనేం ప్రీచ్ చేయట్లే, కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది మగాడికి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ వల్ల అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మీ ఒపీనియన్ మీరు ఎలాగైతే చెప్తున్నారో ఇలా ఉంటేనే అబ్బాయి అనేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలా ఉంటే రాదు అని చెప్పేసి మీరు ఎలా మీ సెల్ఫ్ ఒపీనియన్ చెప్తున్నారో అలాగే అనసూయ వాళ్ళు కూడా మా ఒపీనియన్ అంటే మా బట్టలు మా ఇష్టం మా ఒళ్ళు మేము చూపించుకుంటాం, నచ్చేవాడికి నచ్చుతుంది. ప్లీజ్ నేను వాళ్ళు ఆపుతున్నానా, వాళ్ళని గన్ను పెట్టాను కాలుస్తున్నానా? నేనేం ఆపట్లేదు. నేను చెప్పింది ఏంటి, మీరు బూతులు మాట్లాడకండి, రాజుగారి ఫలాలు అనేది తప్పు. మీరు బూతులు మాట్లాడి ఇక్కడ నీతులు చెప్పకండి అంటున్నాను. మీరు చేసుకోండి, నేను అదే చెప్పా, మీరు బతకండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ నీతులు చెప్పకండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, కానీ నీతులు చెప్పకండి. మీరు వచ్చి ఇంకొకళ్ళకి ప్రీచ్ చేయకండి అంతే. మీరు చేసినా కూడా ఏమవుతుంది, ఇవాళ మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే నువ్వా మాకు రిప్రజెంటేటివ్, ఆడాళ్ళందరూ కూడా అంత, నేను ఇందాక మీకు అదే చెప్పా, ఇంతకన్నా దారుణంగా చేసిన వాళ్ళు లేరా, ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు తగులుకోవట్లేదు, ఆడాళ్ళు కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే యు ఆర్ ప్రీచింగ్ ఇలాగే ఉండాలి. ఇదిగో వాడు చెప్పలా, ఒక 2 కర్చీఫ్లు కట్టుకొని వెళ్ళండి అంటాడు అన్వేష్. ఎంత అసహ్యమమ్మా, ఐ డోంట్ నో అది అసభ్యమా లేకపోతే స్వేచ్ఛ అనుకోవాలా. నేను అన్వేష్ దగ్గరికి వస్తున్నాను. అన్వేష్ నిన్న యూట్యూబర్ వేదాంత్ అనే అబ్బాయితో మాట్లాడడం జరిగింది అండ్ హీ యూస్ టు టాక్ లైక్ సమ్ వల్గర్ వర్డ్స్ కూడా. అంటే మొత్తం కాన్వర్సేషన్ అంతా కూడా వింటే స్వామి 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 అని మాట్లాడుతూ లాస్ట్లో ఎంగే అనే వర్డ్ యూస్ చేయడం కూడా జరిగింది. అంటే స్వామి మాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రకంగా మాట్లాడడాన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు. ఇంకొకటి, ద్రౌపదిని సీతాదేవిని వాళ్ళ పేర్లు తీస్తూ హిందూ దేవుళ్ళ మీద ఆ రకంగా అంటే వాళ్ళ మీద రేపులు జరగలేదా అని చెప్పేసి అని మాట్లాడారు. వాస్తవంగా అసలు సీతాదేవి మీద రావణాసురుడు చెయ్యి కూడా వేయలేదు. ఆమె మీద అసలు రేప్ అటెంప్టే జరగలేదు. ద్రౌపది మీద కూడా అసలు అలాంటిది కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంకి కృష్ణుడు వచ్చి ఆమెను కాపాడినటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఇంత తెలిసిన వ్యక్తి ఈరోజు తెలిసిన వ్యక్తి అంటే ఆయన ఏమైనా గరికపాటే అన్ని తెలియడానికి డైరెక్ట్ శాండ్విచ్ మసాలా చేయకుంటూ నేను అక్కడికి వస్తున్నాను. అంటే దేవుళ్ళ మీద కామెంట్స్ చేసేసి వాళ్ళ మీద జరగలేదా అంటే నిజంగా జరిగాయా లేదా ఈ వ్యక్తికి తెలుసా తెలియదు అంటారా? ఎవ్వడికి తెలియదమ్మా. ఇవన్నీ కూడాను ఎవరో రాసినవి వాళ్ళు చెప్తే మనం అవును అనుకుని మన గౌరవం కొద్దీ మనం నమ్ముతున్నా అవి తప్ప, ఇది నమ్మకం తప్ప ఏవి సాక్ష్యాలు లేవు కదా. చరిత్రలో అంటే కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి, ఇది పురాణాలు కదా. ఇట్స్ ఓన్లీ రెస్పెక్ట్ అంతే. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ రెస్పెక్ట్. నేను అదే రామాయణం తెలియకుండా ఈయన అంత అజ్ఞానంతో ఎలా మాట్లాడగలిగాడు దేవుళ్ళ మీద అసలు? మీకు రామాయణంలోనే 100 వర్షాలు. అంటే రావణాసురుడు నిజంగా చెప్పాలి అంటే సీతాదేవిని తీసుకెళ్ళాడు తప్ప ఎక్కడన్నా కాలు గోటి కూడా టచ్ చేసినటువంటి సందర్భం ఉందా? ఇది ఒకటి. రెండోది, ఈమె ద్రౌపదిని కూడా చీర లాగినటువంటి సందర్భం ఉందే తప్ప ఎక్కడైనా సరే ఎవరైనా ముట్టుకున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? ఇంత జ్ఞానం అంటే నాకు ఇంత తెలుసు నేను అన్ని దేశాలు తిరిగాను ఇన్ని దేశాలు తిరిగానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ విషయాలని ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అంటే పబ్లిక్ డొమైన్లో ఎలా పెట్టగలుగుతున్నాడు అతను? చదవేస్తే ఉన్నమతి పోయింది, రాను రాజుగారి గురంగా ఆడిదైంది. ఈ సామెతలు చాలు, ఏం లేదు. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వేరే కల్చర్స్ పరిచయం అవుతుంటాయి. దాంట్లో కొంతమంది కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లాగా కనిపిస్తాయి, కొన్ని తక్కువగా కనిపిస్తాయి. మీరు అనుకుంటున్నట్టు ఈ డెవలప్మెంట్ జరిగిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఎలా పడిపోతాయి మీరు చూస్తున్నాండి. నేను అదే చెప్తున్నా, ద మోస్ట్ యూత్ఫుల్ పాపులేషన్ ఉన్న దేశం మన దేశం. ఇది సరే మనం ఇంకా కొన్ని లిమిటేషన్స్లో ఉండి కొంచెం ముందుకు పోలేకపోతున్నాం, కానీ బట్ స్టిల్ అంటే సపోజ్ సరే అవన్నీ వేరే టాపిక్ అవుతాయి, కానీ బట్ స్టిల్ ఇతనికి చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదన్నా సరే నువ్వు ఆచరించి చెప్పు, చేయగలిగితే చెప్పు. నువ్వేమంటావు? పురాణాలు, సీతాదేవి ఇవన్నీ కూడా నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఊరికే అవతల వాళ్ళని రెచ్చగొట్టి ఒక మత వీటిని కించపరిచే టైప్లో ఉన్నాయి.
ఇదే నువ్వు ఈ సౌదీ అరేబియాలో ఉండి అక్కడ సంబంధించిన అల్లానో లేకపోతే ఏదో అన్నావు అనుకో, దమ్ముందా? లేదు కదా. సో రెస్పెక్ట్, అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేయి, వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేయి. నీకు అంత కల్చర్ కొంతమంది లేనప్పుడు ఆడవాళ్ళని సోషల్ మీడియాలో ఆయనతో కాన్వర్జేషన్ మాట్లాడుకున్నారు వాళ్ళు. ఒక వీడియో బయట నువ్వేమైనా పతివ్రతవా అని చెప్పేసి డైరెక్ట్గా ఒక లేడీని పట్టుకుని అనడం జరిగింది. ఇటేమో అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నటువంటి వ్యక్తినేమో అని చెప్పేసి అని, అంటే నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను, తర్వాత మ్యూట్ వేసుకోండి ఏం కాదు కానీ అన్న మాట యూజ్ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఆడవాళ్ళని, స్వామి మాల్లో ఉన్న వాళ్ళని ఇలా మాట్లాడిన వ్యక్తిని ఎందుకు ఎవరేం మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు మీరున్నారే, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అందుకనే కదా 2 లక్షలు 3 లక్షలు ఫాలోయింగ్ పడిపోయింది. నేను అదే అంటున్నా, ఈయనే కాదు, ఇటువంటి పనులు చేసే వీళ్ళందరూ కూడా సోకాల్డ్ చెప్పేది చేసేవి బూతులు, చెప్పేవి నీతులు అనే వాళ్ళ కేటగిరీలో నేను చెప్పాను కదా. ఈయనైనా వీళ్ళైనా ఈ ఆడాళ్ళైనా ఎవరైనా సరే వీళ్ళందరికీ మీరు గమనించండి, ఫాలోయింగ్ దడ పడిపోతుంది. ఇదివరకుట్లాగా ఒక 4 తిట్లు తిట్టేసి ఊరుకోవట్ల జనాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు చెప్పేది వాళ్ళకి నచ్చకపోతే అన్ఫాలో కొడుతున్నారు, రిపోర్ట్ కొడుతున్నారు, ఎగిరిపోతున్నాయి ఛానల్స్, ఎగిరిపోతున్నాయి, ఫాలోయింగ్లు పడిపోతున్నాయి. సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఎస్పెషల్లీ నేను వీళ్ళు చెప్తా, అనసూయ గారు కావచ్చు, లేకపోతే చిన్మయ్య గారు కావచ్చు, మీ ఆడియన్స్ ఎవరు? మీ ఆడియన్స్ ఎవరు? జబర్దస్త్లో ఉన్న ఆడియన్స్. జబర్దస్త్ చూసేది ఎవరు? మహిళలా లేకపోతే ఎక్కువగా ఈ యూత్ బూతులకి ఇష్టపడే, డబుల్ మీనింగ్ డైలాగులకి ఇష్టపడే వాళ్ళ? ఈ కేటగిరీ. సో ఈ కేటగిరీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగానే, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? లైట్గా డబుల్ మీనింగ్ రావాలి, కొంచెం అదేమంటారు గ్లామర్ అనుకోండి, పేరుకి గ్లామర్ కనబడాలి, ఇటువంటివన్నీ చేయాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మీరు చేస్తున్నారు. మీరు అలా చేస్తూ వాళ్ళని మళ్ళీ అంటే వాళ్ళు లేకపోతే మీకు మార్కెటే లేదు. మరి వాళ్ళని మీరు పద్ధతిగా ఉండమని చెప్తే రేపు మీ మార్కెట్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ పద్ధతిగా అయిపోతున్నారు ఇవాళ. వద్దు, తప్పుగా చూడకూడదు, తప్పుగా మాట్లాడకూడదు కదా. సో మాకు బూతులు వద్దు, మిమ్మల్ని తల్లిలాగానే చూస్తాం. అదే ఈయన స్త్రీల ఫ్రీడమ్ని కాపాడుకోవడం కోసం నేను ఫైట్ చేస్తున్నానని చెప్పేసానని, మళ్ళీ అంటే తెల్లారితే ఈ రోజు నైట్కి నేను శాండ్విచ్ మసాజ్కి పోతున్నానని చెప్పాడు కదా. ఏ రకంగా చూస్తారు మీరు? అంటే ఆ శాండ్విచ్ మసాజ్కి పోయిన ఆ ఇద్దరు స్త్రీల గౌరవాన్ని కాపాడడానికి ఆయన వెళ్తున్నారు. వాళ్ళ గౌరవాన్ని ఇప్పుడు ఈయన కాపాడేస్తారు. నిజంగా ఆయన అటువంటి పనే చేస్తే, అంటే మేబీ శాండ్విచ్ మసాజ్కి వెళ్తున్నాను అంటే చాలామంది వెళ్తారు. మన బ్యాంకాక్ వెళ్ళి, గోవాకి వెళ్ళి ఇటువంటి పనులు చేసేవాళ్ళు చాలామంది బ్యాచే ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇళ్లలో చెప్పుకోరు, నేను ఇటువంటి పని చేశాను అని చెప్పి. ఎందుకంటే పెళ్ళాం కొడుతుందో, తిడుతుందో, లేకపోతే విడాకులు ఇచ్చేస్తుందో ఏదో జరగచ్చు. అది కాకపోయినా కూడా నేను మాంసం తింటే పేగులు మెడలో వేసుకొని తిరగాలి, ఎందుకు చెడ్డవాడిగా అనుకోవాలి? ఏదో ఈ మధ్యకాలంలో ఆవిడ బాగా ఫేమస్ అయింది కదా, మా ఆయన బ్యాంకాక్ పోతాడక్క, ఎంత పాపం, ఏం చేయడక్క, ఎంత అమాయకుడు అనుకునే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే సమీరా భరద్వాజ్, ఇప్పుడు ఏమవుతుందంటే ఈయన ఇలా అలా ఎందుకు చెప్పుకుంటారంటే ఏమి చేయలేని వాళ్ళు అలా కలరింగ్ ఇచ్చుకుంటుంటారు అనమాట. ఏమీ లేని నాకు ఎగిరిగిరి పడుతుంది అంటారు. ఎందుకు చెప్తున్నారంటే గరికపాటిని లేకపోతే ఇంకొకళ్ళని మీరు కట్ చేసేసుకోండి, మీకు ఏమైనా ఫీలింగ్స్ వస్తాయి. నాకు ఆ ప్రాబ్లం లేదన్నాడు. అరే నీకు ఆ ప్రాబ్లం లేదనే విషయం మాకు ఇన్నాళ్ళు తెలియదు, నువ్వు పెద్ద ఆటగాడు అనుకుంటున్నారు జనాలు అందరూ. నీకు ఆ ప్రాబ్లమే లేదనే విషయం, ఆ ప్రాబ్లమే లేనప్పుడు నువ్వు శాండ్విచ్ మసాలా కదా ఏం చేసుకున్నా పెద్ద ఉపయోగం లేదు. మేబీ అందుకే పబ్లిసిటీ ఎక్కువ, ప్రాబ్లం లేదంటున్నాడు కదా. అదే పర్ఫార్మెన్స్ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ ఎక్కువ పీక్స్ అవుతుంది అంటారా? మేబీ అదేమో. బట్ సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అమ్మాయిలు మీరు ఇష్టం వచ్చినట్టు తిరగండి, ఖర్చీఫులు కట్టుకొని తిరగండి మీరు. బాగుందమ్మా ఈ స్టేట్మెంట్. ఏ అమ్మాయి అయినా సరే సభ్యంగా ఫీల్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ నా బట్టలు నా ఫ్రీడమ్ అనుకున్న వాళ్ళు కూడా, నా ఫ్రీడమ్ అన్నంత మాత్రాన నువ్వు యూ కాంట్ సే ఖర్చీఫులు కట్టుకొని తిరగమని. ఇది ఇంకో రకంగా చెప్తే, మీ ఫ్రీడమ్ మీ ఇష్టమా అయితే ఖర్చీఫులు కట్టుకొని తిరగండి అన్నా అనుకోండి, మళ్ళీ కోపం వస్తుంది. ఇక్కడ ఈయన ఫెమినిస్ట్ కోణంలో చెప్పాడు అనమాట. అమ్మాయిలు వీళ్ళు అంటున్నారు కదా కాబట్టి మీరు చెయ్యండి, ఖర్చీఫులు కట్టుకొని తిరగండి. ఇక్కడ మహిళలు మీరు ఖర్చీఫులు కట్టుకొని తిరగండి అంటే వారి తల్లి, వారి చెల్లి కూడా మహిళలే కదా. సో మన నాగబాబు గారు ఆర్ఎల్స్ రామ్ గోపాల్ వర్మ ఎస్పెషల్లీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ ఏదైనా సరే నీ ఫ్యామిలీతో చెప్పు శివాజీ,
శివాజీకి అన్నమాట. ఎవరికైనా సరే అందరికీ వర్తిస్తుంది కదా. నీకు చేతనైతే ఫస్ట్ నీ ఫ్యామిలీతో చేయించు, తర్వాత బయట వాళ్ళకి చెప్తు కానీ. సో అన్వేష్ కూడా ఆ మాట వర్తిస్తుంది. ఈ కర్చీఫుల్ కట్టుకుని తిరగండి మహిళలు అన్నారు కదా, ఫస్ట్ నీ ఫ్యామిలీ దగ్గర నుంచి. నాగబాబు గారు అన్న కామెంట్స్కి ఏం చెప్తారు మీరు? నాగబాబు గారు అంటే వారి కొడుకు సమానుడైన రామ్ చరణ్, ఆయన సినిమాల్లో సరుకు సామాను అని పెట్టేసి బయట ఆయనకు వచ్చి అదేంటున్నాను, చెప్పేవి బూతులు చెప్పేవి నీతులు, చూపేవి బూతులు. ఓకే ఓకే ఓకే. సో అది అంతటితో ఆపేయాలి, మిగతా జనాలు అర్థం చేసుకోవాలి. చెప్పేవి శ్రీరంగ నేతలు దూరేవి డాష్ అని వదిలేయండి. సో అదే అండి. ఇప్పుడు నిజంగా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది, ఏదన్నా ఫస్ట్ నీ ఇంట్లో మొదలెట్టు, మరి నీ ఇంట్లో చెప్పు అలాంటి బూతులు తప్పురా అబ్బాయి అని చెప్పి. ఎందుకంటే అబ్బాయి నువ్వు చేసేది కొన్ని కోట్ల మంది చూస్తారు, మీకు అంత అభిమానులు ఉన్నారు, మరి నువ్వే సరుకు సామాను అని చెప్తే రేపు నేను బయట జనాలకి ఏం చెప్పుకోను, నేనేం నీతులు చెప్పాలనుకుంటున్నాను అందరికీ, నువ్వు అలా అమ్మాయిలని బూతులు మాట్లాడితే ఏమవుతుంది కదా. సో ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు ఈయన వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరైనా సరే చాలామంది ఇంకో రకంగా అనుకుంటున్నారు, ఏది ఫ్యామిలీ అంటే మరి కూతురికి చెప్పాలి అని. వాళ్ళ కూతురికి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఫ్రీడంగా ఉన్నారు. మరి కూతురు ఒక్కళ్ళైనా, కొడుకు కూడా ఉన్నారు కదా. ఐ మీన్ రామ్ చరణ్ గారి నుంచి ఆయన కొడుకు సమానం కదా, చెప్పండి. ఫస్ట్ దాని నుంచే స్టార్ట్ అయింది ఈ ఇష్యూ అంతా. సరుకు సామాను అక్కడ రైట్, ఇక్కడ తప్పెందుకు అవుతుంది? మీరు నేర్పించేవి ఎట్లా ఉన్నాయి సమాజానికి? ఒక ఆయన ఇంకో పెద్ద ఆయన ముద్దులైన పెట్టాలి, గడుపులైన చేయాలని చెప్పి స్టేజ్ మీద మాట్లాడితే పద్మ విభూషణ్ లాంటివి ఇచ్చారనుకోండి, ఓకే మనం కూడా ఇట్లా మాట్లాడితే మనకు కూడా రేపు భారతరత్నం ఇచ్చేస్తారనుకోరా జనాలు. ఆ కన్ఫ్యూషన్లో కూడా మాట్లాడేస్తారేమో. సో మనకి చెప్పేటప్పుడు ప్రియా చౌదరి మీకు ఐడియా ఉంటుంది. ప్రియా చౌదరి నైటీలు వేసుకుంటే ఆడవాళ్ళు నైటీలు వేసుకోవద్దు, నైటీలు వేసుకోవడం తప్పు, నైటీలు అని చెప్పేసి అని ఒక వీడియో మీకు తెలిసే ఉంటుంది. అంటే ఆవిడ మాట్లాడడాన్ని కూడా ఏ రకంగా చూస్తారు మీరు? ఆవిడ అభిప్రాయం అది. మీరు ఆవిడే ఎందుకు అనుకుంటున్నారమ్మా? మంచు లక్ష్మి గారిని చూడండి, నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తుంది, శివాజీని ఉద్దేశించి హౌ డేర్ యూ సే దట్, హౌ డేర్ యూ, మేమేం వేసుకోవాలో నువ్వెలా చెప్తావు అని ఒక మంచి ఫైర్ అయ్యారు. గుడ్. తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూస్తున్నానండి ఈ మధ్య ఊళ్ళల్లో అస్సలు ఆడవాళ్ళందరూ కూడా చీరలు కట్టడమే మానేస్తారు, నైటీలు వేసుకొని తిరుగుతున్నారు. ఎబ్బే అంటే షీ హ్యాజ్ అన్ ఒపీనియన్ హౌ దే షుడ్ బి. వాళ్ళు నైటీలు వేసుకొని తిరిగితే నాకు నచ్చట్లేదు, అది కూడా ఎబ్బే. ఊళ్ళల్లో జనాలు లో క్లాస్. అంటే ఆవిడ అవతల వాళ్ళని ఎంత తక్కువగా చూస్తుందనే కోణం ఒకటి, అండ్ వాళ్ళ డ్రెస్సెస్ ఈవిడికి తగ్గట్టుగా ఈవిడిని ఇబ్బంది పెట్టే రకంగా ఎబ్బెట్టుగా ఈవిడికి అనిపించినప్పుడు, ఆవిడ ఒపీనియన్ చెప్పగలిగినప్పుడు, హౌ డేర్ యూ సే దట్ అని ఆవిడకి కూడా వస్తుంది కదా. వై నాట్? అంటే ఇవి డబుల్ స్టాండర్డ్స్ అంటారు అనమాట. నేను చెయ్యాలి, సార్ రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు. రే ఇక్కడ కామెడీ చేస్తే నేనే చేయాలి రోయ్, వేరే వాళ్ళు చేయడానికి లేదు, ఇంకా వాళ్ళు చెప్పేవి శ్రీరంగ నేతలు. సో నేను అనేది ఏంటంటే, మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, మీకు చెప్పే హక్కు ఎలా ఉందో శివాజీకి కూడా ఆయన చెప్పే హక్కు ఉంది. మీరు ఎబ్బే అన్న మాటకి మరి గ్రామంలో ఉన్న చాలామంది ప్రజలు, వాళ్ళ ఊళ్ళలో ఉన్న ప్రజలు వాళ్ళ కంఫర్ట్ కోసం అలా వేసుకున్నారు, అంతే కదా. ఇప్పుడు చాలాసార్లు చీర కట్టుకొని క్యారీ చేయాలి, అన్ని పనులు చేసుకోవాలంటే కుదరక వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. అందరికీ కూడా మీలాగా ఒక 10 మంది పనాళ్ళు, బెంజ్ కార్లు ఇవన్నీ ఉండవు కదా మేడం. వాళ్ళకున్న లిమిటెడ్ టైంలో చేసుకోవాల్సిన 100 పనులు ఉంటాయి. పిల్లలను చూసుకోవాలి, వాడికి ముడి గడగాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ మీకు చక్కగా అందంగా కనపడాలా? కాదు కదా. మీకంటే ఒక 10 మంది మీ పిల్లలను చూసుకోవడానికో లేకపోతే మీ ఇంట్లో ప్రతి దానికి పనోడు ఉంటారు. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ కంప్లీట్ వేరు, వాళ్ళు జనాలకి ప్రీచ్ చేస్తున్న జనాల ఇది వేరు. వీళ్ళకి చెప్తే అవునా మన కూతురు కూడా ఆయన ఏమంటాడు, మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళండి అమ్మా, నాగబాబు గారు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళండి అమ్మా, ఎప్పుడేమనకూడదు, ఎప్పుడేమనడానికి లేదు అంటే నాన్న అమ్మ చెప్పినా కూడా మేము విన్నాం, నాగబాబు గారు చెప్పారని చెప్పి ఇలా వేసుకెళ్తే ఆయన కూతురికి అంటే ఈయన సెక్యూరిటీ పెట్టుకుంటాడు, బౌన్సర్లు పెట్టుకుంటాడు. వీళ్ళు ఏం పెట్టుకుంటారు అంటే
ఇంకోటమ్మా, నేను ఇక్కడ అత్యాచారాలు జరుగుతాయనే దాని గురించి అస్సలు మాట్లాడట్లా. దారిన పోయేవాడు ఎవడన్నా సరే ఒక రాంగ్ చూపు చూసిన తట్టుకోలేరు ఫస్ట్ తట్టుకోలేము మనం. వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిందంటే సోకాల్డ్ ఫెమినిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే పుట్టి బట్టలు వేసుకొస్తే రేపులు చేసేస్తారా? నేను యాక్చువల్లీ ఇక్కడికి వస్తున్నాను. ఇందాక మంచులక్ష్మి గారు అన్న కామెంట్స్ని మీరు తీసుకొచ్చారు కదా, సో అంటే హౌ డేర్ యూ టు సే దట్, మేము ఏం వేసుకోవాలో కూడా మీరే చెప్పాలని చెప్పేసి. ఇప్పుడు అలాగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ డ్రెస్సింగ్లో బయటకు వెళ్ళినప్పుడు 4 అబ్బాయిలు కూర్చొని ఉంటారు. బాగుందిరా, కొత్తలా ఉందిరా, అది ఇది అని అంటే, ఏంట్రా నన్ను చూసి కూస్తున్నావు ఏదో అంటున్నావు అని అన్నప్పుడు వెంటనే వెనకాల ఉన్న మగాళ్ళు వచ్చేసి, ఏంట్రా మా అక్కనేదో అంటున్నావు, ఏంట్రా మా చెల్లిందో, ఏంట్రా మా లవర్నేదో అంటున్నావు అంటే, అంటే ఈ కాన్వర్సేషన్ని, ఈ థింగ్స్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి ఒక రకమైన ఎవరు తప్పు ఇక్కడ? తప్పే అంటే అంతవరకు ఓకే, మేబీ షీ మైట్ హ్యావ్ ఎంజాయ్డ్, ఓకే నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, నన్ను చూసి అప్రిషియేట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు, వాడు నన్ను చూసి కామెంట్ చేస్తున్నాడు, వాడు నన్ను అన్నాడు, వాడు నన్ను అలా చూశాడు. అదే అంటున్నా, అలా చూస్తున్నాడు అని చెప్పినప్పుడు సరే, వీళ్ళ అన్నయ్య వెళ్ళి ఆడితో గొడవ పెట్టుకొని వాడు 4 దెబ్బలు తినో వీడు 4 దెబ్బలు తిన్నా కన్నా, ఒకవేళ నిజంగా జుగుప్సాకరమైన కామెంట్లు ఏమైనా చేస్తే పోలీస్ కంప్లైంట్ చేయడం బెటర్, ఫస్ట్ పాయింట్. సో తర్వాత ఈరోజు ఇవంతా మనకి ఎందుకు? నేను ఇక్కడ ఏమంటున్నా, ఎవరు తప్పు ఇక్కడ, అబ్బాయిలదా లేకపోతే బట్టలు అలా వేసుకొని వెళ్ళే అమ్మాయిదా? కాంప్లిమెంట్స్ ఆర్ ఓకే కొంతవరకు, వాటిని కాంప్లిమెంట్ అనుకుంటారా లేకపోతే కామెంట్ అనుకుంటారా అనేది కూడా వాళ్ళ ఇష్టం. సపోజ్ ఇక్కడ దాకా వేసుకెళ్తోంది, అంతెందుకమ్మా అల్లు అర్జున్ గారు, అదేం సినిమా, మిగతా చాలా బాగున్నాయి మేడం 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 అలా వైకుంఠపురం. సో దీన్ని ఆవిడ కాంప్లిమెంట్గా తీసుకున్నారో కామెంట్గా తీసుకున్నారో అంటే, ఇప్పుడు ఇంతవరకు వేసుకునే వాళ్ళకి అది కామెంట్ చేసినప్పుడు తీసుకునే ధైర్యం కూడా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవి బాగున్నాయి అని చెప్పంటే, అరే నువ్వు అనడానికి డాష్ 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 ఏదో అని చెప్పి తిడతారా, లేకపోతే కాంప్లిమెంట్గా తీసుకుంటారా? ఈ కామెంట్లు ఇవన్నీ కూడా చిల్లరమ్మా. బట్ అత్యాచారాలు అయిపోతాయి అనేదాకా పెద్ద ఎవడు అయితే అవుతాయేమో, అది వాళ్ళ దరిద్రులు వాళ్ళని గుర్తిస్తున్నా తప్పలేదు. కానీ బట్ ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే అన్నలు ఆలోచించేది ఏంటంటే, సరే వాడు వెనకాల ఉంటే పర్లా, వెనకాల లేకుండా జస్ట్ అమ్మాయి ఒక్కదాన్ని వెళ్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు కొంచెం అటువంటి బట్టలు వేసుకోవద్దు అని చెప్తారంటే, జస్ట్ బికాస్ ఎవడన్నా అగౌరవంగా చూసినా, నా కూతుర్ని అగౌరవంగా చూస్తే నేను తట్టుకోలేదు, వాళ్ళ సేఫ్టీ కోసం సేఫ్టీ అంటే మీరు అనేది సేఫ్టీయే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన పంజగుట్లో మోర్స్ డ్రగ్ స్టోర్ అని ఒకటి ఉంది, అలాగే అమీర్పేటలో మెయిన్ బిగ్ సి ఆ ఏరియాలో మీరు ఆఫ్టర్ 11:30 ఆర్ 11 o'clock మెడికల్ షాప్స్ ఇంకా ఓపెన్ ఉంటాయి, ఎందుకంటే 24 hours కాబట్టి. ఆ టైంలో కొంతమంది మరి ట్రాన్స్జెండర్స్ కావచ్చు, కొంతమంది వర్కర్స్, మీకు అర్థమైంది కదా, వాళ్ళు అక్కడ కొంతమంది ఉంటుంటారు. ఇంత మేకప్ వేసుకొని, ఇంత లిప్స్టిక్ వేసుకొని, అంటే కొట్టొచ్చినట్టుగా. దాంట్లో కొన్ని కోడ్స్ కూడా ఉన్నాయి. నేను ఇంటర్నెట్లో మన దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే, హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీ అట, తలలో కనకాంబరాలట, ఇవి ఏవో కోడ్స్ అట. సో ఉన్నారు అట్లా 4. ఎక్కడ కరెక్ట్గా మోస్ట్ ఇప్పటికీ నేను చెప్పుకునేది అర్థం కాదు, పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. 2-4 ఎంతమంది అమ్మాయిలు అక్కడ బ్యాగులు వేసుకొని అటు ఇటు తిరుగుతున్నారు. నాకు చూడగానే కొంచెం అర్థమైంది, నేను ఎందుకో మా నాన్నగారి ఒంట్లో బలకపోతే మందులు తీసుకోవడానికి. అదే టైంలో ఒక అమ్మాయిని ఏదో మందులు తీసుకోవడానికి అక్కడ వచ్చింది, ఫోన్ చేస్తుంది. నాన్న నేను ఇక్కడే ఉన్నాను అంటే, వస్తున్నానమ్మా ఒక 5 నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పి వాళ్ళ అని చెప్పారు. ఆ అమ్మాయి అక్కడ వీళ్ళ దగ్గర పక్కన నుంచి వెయిట్ చేస్తాను. అమ్మాయికి తెలియదు పాపం ఇక్కడ ఇదంతా జరుగుతుందని తెలియదు. అక్కడికి ఈ బ్యాచ్ని తగులుకునే, అంటే ఇళ్లలో ఎలా దరిద్రులు ఇట్లా ప్రాస్టిట్యూట్లు, అలాగే వీటిలు ఆ మార్కెట్ అయితే ఉంటారు కొంతమంది రోజు వెతుక్కునే వాళ్ళు, వీళ్ళు ఇలా దొరుకుతారని చెప్పి వాళ్ళకు ఒక మార్కెట్ ఏర్పడుతుంది, వాళ్ళు వచ్చిపోతుంటారు. వాళ్ళని ఏదో సెట్ చేసుకుందాం అనే దీంట్లో ఈఎంఐని అడిగాడు వచ్చి. ఫస్ట్ ఈఎంఐకి అర్థం కాలే ఏంటి ఏం జరుగుతుంది అనేది. ఆబ్వియస్గా తర్వాత ఆ అమ్మాయికి చాలా అసలు షీఈస్ డ్రెస్డ్ వెరీ ప్రాపర్లీ, నీట్గా ఉంది, చక్కగా పంజాబ్ డ్రెస్ వేసుకుంది, ఏమీ ఇది లేదు. బట్
ఈ దరిద్రుడి ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ పక్కన ఉంది కాబట్టి ఇది కూడా అదే. ఇంకా కొంతమంది అయితే రే లేదురా తేడా ఉంది, వాళ్ళ జోలికి వెళ్ళకు, అది వేరే ఇది వేరే కేటగిరీ అని చెప్పి కొంచెం డిస్క్రిప్షన్ చేసుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడేమవుతుందంటే కొంతమంది నేను ఫ్యాషన్గా ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది ఈ రకంగానే డ్రెస్ చేసుకుని అక్కడ ఉన్నప్పుడు అమ్మాయి అలా కాకపోవచ్చు, కానీ ఇదే కేటగిరీ అని చెప్పి వీళ్ళు వెళ్ళి అడిగేస్తారు. ఇక్కడ అత్యాచారం జరుగుతుందని నేను చెప్పను, కానీ అగౌరవం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఈ అగౌరవాన్ని తట్టుకోలేరు. ఇప్పుడు చాలాసార్లు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళకి అడ్డమైన కామెంట్లు విని అలవాటు థిక్ స్కిన్ అయిపోయింటారు వాళ్ళు. తిడితే తిట్టుకోండి అని చెప్పి, ఎందుకంటే అందరికీ ఆ లెవెల్ ఆఫ్, ఇప్పుడు ఎస్పెక్ట్ కొంతమంది చచ్చిపోతారు తట్టుకోలేక. బట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అదే ప్రొఫెషన్లో ఉన్నారు, వీళ్ళ ఆడియన్సే వాళ్ళే చెప్పట్లు, వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా వీళ్ళు లైట్ స్కిన్గా తీసుకుంటూ ఉంటారు. మహా అయితే సజ్జనార్ గారు వీళ్ళు చూడండి అని చెప్పి చెప్తారు. కానీ నార్మల్ రొటీన్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళు అది వాళ్ళ గౌరవం మీద అత్యాచారమే జరగక్కర్లా అగౌరవంగా మాట్లాడినా కూడా వాళ్ళు తట్టుకోలేదు. మీరు గమనించండి, అత్యాచారాలు ఇన్ని జరుగుతున్నాయని లెక్కలు చెప్తున్నారు కదా రోజుకి. అగౌరవాలు ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి. కొన్ని లక్షల కోట్లు జరుగుతున్నాయి, లక్షలు జరుగుతున్నాయి రోజు. ఎలా పడితే అలా మాట్లాడేస్తారు దాంట్లో పోతుంటే. అవును, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అత్యాచారం గురించి నేను మాట్లాడను. ఒక నిండుగా డ్రెస్ చేసుకున్న అమ్మాయికి, అలాగే ఒక పుట్టి బట్టలు వేసుకుంటున్న అమ్మాయికి కామెంట్స్ ఎవరు ఎక్కువ అట్రాక్ట్ చేస్తారో ఒక అమ్మాయిగా మీరు చెప్పండి. ఖచ్చితంగా ఆ అమ్మాయికి కామెంట్స్ ఉంటాయి, కాంప్లిమెంట్స్ ఉండొచ్చు, కామెంట్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్. ఈ అమ్మాయి జోలికి చాలామంది వెళ్ళరు, ఎందుకంటే వాడికి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ కనిపిస్తారు. ఒకవేళ వాడు రేపు పెళ్లి చేసుకునే పోయే అమ్మాయి ఇట్లాంటి అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి అమ్మాయిని చేసుకోవాలి, అటువంటి అమ్మాయి ఎమ్మడి పడుతుంటాడు వాడు. ఆ కోణంలో ఎమ్మడి పడేవాడు అంటారు తప్ప చికిత్తాకు వస్తాస్ అండు. ఓకే, రైట్. ఇంకా నా అన్వేషణ లాంటి వాళ్ళని ఇలా దేవుళ్ళ మీద పడిపోయి క్షమాపణ చెప్పే వాళ్ళని ఏ రకంగా చూడొచ్చు? ఏ రకంగా చూడకూడదు ఇటువంటి. ఇప్పుడు నేను అదే అంటున్నా, అట్లాంటి వాళ్ళు మరి ఇండియాకి వస్తే ఏంటి పరిస్థితి? ఐబొమ్మ రవి ఇండియాకి వచ్చినప్పుడు మాటస్ ఎలా పట్టుకున్నారో ఈయన కూడా అలా పట్టుకుంటారు సార్ వస్తే. అంతే అంటారా? కాకపోతే ఆయనకి భార్య ఉంది కాబట్టి టిప్ ఇచ్చింది, ఈయనకి భార్య లేదుగా, అదొక అడ్వాంటేజ్. డైవర్స్డ్ అవుతాను. అవునా, నాకు తెలియదు, ఐడియా లేదు. డైవర్స్డ్ తను, అందుకే శాండ్విచ్ మసాలాకి వెళ్తే అంత ఏకంగా చెప్తున్నాడు. మీకు అర్థం కాలేదు? ఆకాశమే హద్దు. ఆకాశమే హద్దు. నేను అనేది ఏంటంటే, మనం ఒకళ్ళని ఫాలో అవ్వాలి అంటే వాళ్ళు చెప్పేది మనమే, వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. బూతు పనులు చేస్తూ నీతులు చెప్పే వాళ్ళని నమ్మకండి, దయచేసి వాళ్ళని అన్ఫాలో చేయండి. సరే, మీకు బూతు నచ్చితే బూతు వరకు మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి, బట్ వాళ్ళు నీతి చెప్తే. క్షమాపణ చెప్పాడు కదా, మీరు ఆల్రెడీ వీడియో చూసారు, క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పి నా క్షమాపణ కానీ స్వీకరించకపోతే మీకు 2026 మొత్తం కష్టాలే ఉంటాయి. ఒకవేళ నేను నిజంగా తప్పు చేసిన వాళ్ళైతే నేను రాత్రి అంతా వినాయకుడు గుడిలోనే ఉంటాను, రక్తం కక్కొని వస్తానని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. ఆయన్ని ఏం చెప్తాడు అంటే, ఎవరైతే పరమ నిష్ఠాగరిష్ఠులు ఉంటారో వాళ్ళ మాటకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు ఒక ఋషశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఏదో అడవిలో పెరుగుతాడు, అసలు అమ్మాయిని చూసుండడు, తపస్సు, నాన్న, పితృసేవ ఇదే పెరిగి ఉంటుంది, పుణ్యం కట్టలుగా పెరిగిపోయి ఉంటుంది ఆయనకి. ఆయన ఎప్పుడైతే దశరథ మహారాజు అక్కడ వర్షాలు పడవు, మొత్తం కరువు కాటకాలతో ఎండిపోతుందో, ఈయన్ని రాస్వామి ఒకసారి వచ్చి నీ కాలు పెట్టుంటే ఆయన ఒక కాలు పెట్టగానే అసలు కుంభాలుగా వర్షాలు పడిపోయి మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. సో మన అన్వేష్ గారు కూడా అంతే పతివ్రతుడు కాబట్టి, అంతే అద్భుతమైన నిష్ఠాగరిష్ఠులు కాబట్టి, అసలు ఆయన మనకు తెలుసు కదా ఆయన ఎంత అమ్మాయిలంటే ఎంత రెస్పెక్ట్. సో శాండ్విచ్ మసాజ్ కావచ్చు, లేకపోతే కర్చీఫ్లు కట్టుకొని తిరగమని చెప్పడం. సో అంత రెస్పెక్ట్ ఉన్న మనిషి, అంత అమ్మాయిలను గౌరవించే మనిషి, ఇన్ని పుణ్యకార్యాలు చేసిన మనిషి ఖచ్చితంగా ఒక మాట అంటే జరిగి తీరుతుంది. అర్థమైందా? జరగాలి మనం కూడా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఆర్జే శేఖర్ భాషా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.